హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను బ్యాడ్ గర్ల్ మూవీ చూశాను. మూవీ నాకు ఎలా కనిపించిందో చెప్తాను. దానికన్నా ముందు ఎవరైతే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా ఈ మూవీ ఉచితంగా చూడాలనుకుంటున్నారా, నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వి కింద పిన్ చేసిన కామెంట్లో టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ చదవండి. ఈ మూవీని ఈరోజే ఉచితంగా చూడండి. ఇక బ్యాడ్ గర్ల్ ఈ మూవీ డిజ్నీ ప్లస్ హాట్స్టార్లో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇక మూవీ 1 hour 52 minutes అయితే ఉంది. ఇక మూవీ స్టోరీ విషయానికి వస్తే, హీరోయిన్ తన స్కూల్లో నలాన్ అనే అబ్బాయితో లవ్లో పడుతుంది. ఆ తర్వాత కాలేజీకి వచ్చిన తర్వాత అర్జున్ అనే అబ్బాయితో లవ్లో పడుతుంది. ఆ తర్వాత హీరోయిన్ జాబ్ చేసే కంపెనీలోనే ఇర్ఫాన్ అనే ఒక వ్యక్తి ఉంటాడు, అతనితో కూడా లవ్లో పడుతుంది హీరోయిన్. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల నోలాన్కి, ఇర్ఫాన్కి, అర్జున్కి బ్రేకప్ అయితే చెప్తుంది. ఎందుకు బ్రేకప్ చెప్పింది, దానికి కారణం ఏంటి, మరి సమాజం ఎందుకు హీరోయిన్ని బ్యాడ్ గర్ల్ అని అంటున్నారు, మరి వాళ్ళమ్మ తన కూతురిని ఎలా పెంచుకుంది, హీరోయిన్ కూడా తన అమ్మని తన ఫ్యామిలీని ఎలా పట్టించుకుంది, ఇవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ బ్యాడ్ గర్ల్ మూవీ చూడాల్సిందే. మూవీ నాకు ఎలా కనిపించిందంటే, ఓకే పర్లేదు, సమాజానికి ఏదో మెసేజ్ ఇచ్చినట్టు నాకైతే అనిపించింది. పెద్దగా ఇంట్రెస్ట్గా ఉండదు ఈ సినిమా. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే బోర్ కొట్టిస్తూ ఉంటాయి, అండ్ కొన్ని సీన్స్ అయితే ఓకే అనిపిస్తాయి. తెలుగు డబ్బింగ్ కూడా బాగానే ఉంది. ఫ్యామిలీతో ఈ మూవీని ఖచ్చితంగా చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ సీన్స్ లేవు. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ ఎంత అంటే 5కి 2.9 అయితే ఇస్తాను. నాకు అంతవరకు మాత్రమే నచ్చింది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మోర్ రివ్యూస్.